2400 మంది ఉన్నారు. ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదట. మేము ఇప్పటి నుంచి కాదు, కన్నాయిగూడెం మండలంలో కాంగ్రెస్ నాయకులు మా భుజాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం అనుక్షణం ఓకే రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ ఎస్సీలకు, ఎస్టీలకు, అనేది ఏంటంటే తర్వాత బీసీలకు ఓకే అక్క పర్లేదు. అయితే ఒక్కటన్నా రావద్దా మాకు పార్టీ తరఫున మాకు 42 రిజర్వేషన్ 42% ఇస్తానని ఒప్పుకున్నారు. మా కన్నాయిగూడెం మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా రావద్దా బీసీలకు? మమ్మల్ని 2 జనరల్ ఒక్కటి ఇప్పుడు 2450 మంది ఉన్న ఎస్టీలకు 7 స్థానాలు వచ్చినాయి. మేము 6 మాట్లాడదామన్నా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? 20,000 మంది బీసీలు ఉంటే ఎస్టీలు 2450 మంది ఉన్నారు, ఎస్సీలు 2400 మంది ఉన్నారు. ఈరోజు కనీసం మాకు ఒక్క బీసీ అంటే ఒక్క సీటు కూడా రాలేదట. మేము ఇప్పటి నుంచి కాదు, కన్నాయిగూడెం మండలంలో కాంగ్రెస్ నాయకులు మా భుజాల మీద ఎత్తుకొని మేము ప్రతి క్షణం అనుక్షణం ఓకే రాజ్యాంగం ప్రకారం ఫస్ట్ ఎస్సీలకు, ఎస్టీలకు, అనేది ఏంటంటే తర్వాత బీసీలకు ఓకే అక్క పర్లేదు. అయితే ఒక్కటన్నా రావద్దా మాకు? పార్టీ తరఫున మాకు 42 రిజర్వేషన్ 42% ఇస్తానని ఒప్పుకున్నారు. మా కన్నాయిగూడెం మండలంలో కనీసం ఒక్కటంటే ఒక్కటి కూడా రావద్దా బీసీలకు? మమ్మల్ని 2 జనరల్ ఒక్కటి ఇప్పుడు 2450 మంది ఉన్న ఎస్టీలకు 7 స్థానాలు వచ్చినాయి. మేము 6 మాట్లాడదామన్నా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు?